బ్రేకింగ్ చూస్తున్నాం. కర్నూలు మృతుల కుటుంబాలకు తెలంగాణ సర్కార్ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపింది. క్షతగాత్రులకు 2 లక్షల పరిహారం ప్రకటించింది. అటు బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ప్రధాని. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు కేంద్ర సర్కార్ ప్రకటించింది. ఇక క్షతగాత్రులకు 50,000 తక్షణ సాయం అందజేయాలని ప్రధాని మోదీ ఆదేశించారు. ఇదిలా ఉంటే బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై ఎప్పటికప్పుడు ఇరు రాష్ట్రాల సీఎంలు ఆరా తీస్తున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రమాద ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చూస్తూ ఉన్నాం మొత్తంగా బస్సు ప్రమాదంపై ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, కర్నూలులో జరిగినటువంటి ఘోర బస్సు ప్రమాదంలో మరణించినటువంటి కుటుంబాలకు సంబంధించి ఒకవైపు పెద్ద ఎత్తున కూడా సానుభూతి వెల్లువెత్తుతుంది. బస్సుల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గతంలో 2013లో పాలెం బస్సు దుర్ఘటనలో 45 మంది మృత్యువాత పడ్డ ఘటన మరొక ముందే మళ్ళీ అదే రూట్ లో మళ్ళీ కర్నూలు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకోవడం పట్ల కూడా అందరూ కూడా ఒకవైపు అర్ధరాత్రి జరిగిన ప్రమాదం పట్ల అందరూ కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించినటువంటి ప్రయాణికులు ఇందులో ప్రయాణిస్తున్నారు. బెంగళూరుకు చాలా మంది ప్రతిరోజు ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో, వివిధ వ్యాపారాలు చేసే వారు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తూ ఉంటారు. ఒకవైపు ట్రైన్లలో బస్సులో ప్రతిరోజు కూడా రద్దీగా పెద్ద ఎత్తున ఉంటుంది. రాత్రి బీకావరి సంబంధించిన బస్సు ఈ ప్రమాదానికి చోటు చేసుకోవడంతో కూడా ఇప్పటికే దాదాపుగా 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు. దీనిలో వారికి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వారికి ఒకవైపు చనిపోయిన వారికి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా తో పాటు గాయపడిన వారికి 50,000 ఎక్స్గ్రేషియా PMRF నుంచి ప్రకటించారు. మరోవైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చనిపోయిన కుటుంబాలకు సంబంధించిన విషయంలో వారికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. మొత్తానికైతే ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కలెక్ట్ అయి కోఆర్డినేషన్ చేసుకుంటూ ఉన్నారు. తెలంగాణ సంబంధించిన ప్రయాణికులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రయాణికులంతా కూడా ఇందులో ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. వారికి సంబంధించిన విషయంలో ఇరు రాష్ట్రాలు అక్కడికి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రులు, తెలంగాణ మంత్రులు ఎప్పటికప్పుడు మాట్లాడుకొని కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. వీరికి సంబంధించినటువంటి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడం కోసం ఇప్పటికే ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. చనిపోయిన వారి విషయంలో చాలా మంది శవాలు గుర్తుపట్టలేకుండా ఉండడంతో కూడా వారికి సంబంధించినటువంటి DNA పరీక్షలు పూర్తి చేసి వారి మృతదేహాలను అప్పగించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి.